మీకు హెడేక్ ఉందా? అది మైగ్రేన్ హెడేక్ అనుకుంటున్నారా? అసలు మైగ్రేన్ హెడేక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? దానికి ఉండే సింప్టమ్స్ ఏంటో తెలుసా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ దుంతుల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ at Max Care Hospitals ఖమ్మం. ఈ రోజు మనం మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందామండి. అందరికీ హెడేక్ ఉంటుంది. హెడేక్ అనేది చాలా కామన్ సింప్టమ్ నౌడేస్. కానీ అందులో అందరూ అన్ని హెడేక్స్ ని మైగ్రేన్ హెడేక్ అని అనుకుంటారు. కానీ మైగ్రేన్ హెడేక్ లోనే మనకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్. చాలా రకాలు ఉంటాయి మైగ్రేన్ హెడేక్ లో. అందులో ఉండే కామన్ వెరైటీస్ వచ్చేసి ఒకటి క్లాసికల్ మైగ్రేన్, ఒకటి కామన్ మైగ్రేన్, ఒకటి వెస్టిబులార్ మైగ్రేన్, ఆక్యులార్ మైగ్రేన్, అబ్డామినల్ మైగ్రేన్, మెన్స్ట్రువల్ మైగ్రేన్, ఇట్లా రకరకాల మైగ్రేన్స్ ఉంటాయండి. వీటిలో ఉండే కామన్ సింప్టమ్స్ ఏంటి అంటే, కామన్ మైగ్రేన్ కానీ క్లాసికల్ మైగ్రేన్ కానీ ఉండే సింప్టమ్స్ ఏంటంటే, ఒక పక్క తలంతా నొప్పి రావటము, ఇటుపక్క మొత్తం, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో ఒక పక్క తల నొప్పి రావటం, లేదా తల మొత్తం నొప్పి రావటము. కానీ తలనొప్పితో పాటు కంటి నొప్పి ఉండటము, పంటి నొప్పి ఉండటము, దవడ నొప్పి ఉండటము, చెవులో గుయ్యమని శబ్దం లాగా అనిపించటము, వామిటింగ్ సెన్సేషన్ రావటము, కళ్ళు తిరగటము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. నాజియా అంటారు, ఆరా అంటారు, ఇవన్నీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్ని కలగలుపుకొని ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్ ని మనం మైగ్రేన్ అంటాము. ఇందులో ఏంటంటే ఒక్కొక్క సిమ్టమ్ ఉండి ఒక్కొక్క సిమ్టమ్ లేకుండా ఉన్నప్పుడు ఆ టైప్స్ ఆఫ్ మైగ్రేన్ లో డివైడ్ అవుతా ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఆక్యులర్ మైగ్రేన్ అంటే ఓన్లీ కంటి గుడ్డు వెనకనే నొప్పి ఉంటుంది. అది కన్ను ఎర్రగా అవటము, కన్ను మసకబారటము తలనొప్పి వచ్చినప్పుడు, లేదా ఏదన్నా టీవీ చూసినప్పుడు కానీ లైట్ చూసినప్పుడు కానీ తట్టుకోలేకపోవటము, ఇటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఆక్యులర్ మైగ్రేన్ అంటారు. ఇప్పుడు వెస్టిబులార్ మైగ్రేన్ అంటే చెవుకి సంబంధించిన మైగ్రేన్ హెడేక్. అది అందులో ఏంటంటే గుయ్యమని శబ్దం రావటము, వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, కళ్ళు తిరుగుతూ ఉండటము, నడుస్తుంటే తూలుతున్నట్టు అనిపించటము, లేదా వీటితో పాటు ఏదైనా శబ్దం విన్నప్పుడు కోపంగా చిరాగ్గా అనిపించటము, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వినబుద్ధి కాకపోవటము, చిరాకు రావటము, ఇవన్నీ సంబంధించినవన్నీ వెస్టిబులార్ మైగ్రేన్ లో ఉంటాయండి. మనకి దాంతో పాటు మనకి క్లాసికల్ మైగ్రేన్ అంటే ఈ సిమ్టమ్స్ అన్ని కలుపుకొని క్లాసికల్ మైగ్రేన్ అంటాం. లేదా అబ్డామినల్ మైగ్రేన్ అంటే పొట్ట నొప్పి రావటము, వామిటింగ్స్ అవటము, మోషన్స్ అవటము, ఇవన్నీతో పాటు హెడేక్ రావటము, కళ్ళు తిరగటము, ఈ సిమ్టమ్స్ ఉంటే దాన్ని అబ్డామినల్ మైగ్రేన్ అంటాము. లేదా ఇప్పుడు ఫిమేల్స్ లో మోస్ట్ కామన్ గా వచ్చేది మెన్స్ట్రువల్ మైగ్రేన్. మెన్స్ట్రువల్ మైగ్రేన్ ఇస్ డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఫిమేల్స్ లో పిఐడి కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ, లేకపోతే పీసీఓడి కానీ, ఇట్లా ఓవేరియన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ తో పాటు తలనొప్పి రావటము, వామిటింగ్ సెన్సేషన్ రావటం, ఇటువంటి అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇవి రకరకాల సిమ్టమ్స్ అండ్ రకరకాల టైప్స్ ఆఫ్ మైగ్రేన్. సో వీటికి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు తగ్గుతుందా తగ్గదా, ఇలాంటి అన్ని డౌట్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. You can consult me at Max Care Hospitals Khammam, and don't forget to comment. If you have any doubts, please follow our channel Max Care Khammam on Instagram and Facebook. Thank you.